ఈయనేనండి పెనుగొండ రుద్రరాజు. వీళ్ళ తాతగారు బొబ్బులి సంస్థానంలో సైనికులకి యుద్ధ విద్యల్లో శిక్షకుడిగా ఉండేవాడు. అందువల్ల వీళ్ళని యుద్ధ వీరుల కుటుంబం అంటారు. ఆచార సంప్రదాయాలు పాటించడం వీళ్ళకి అలవాటు. అన్ని దానాల్లోకి అన్నదానమే గొప్పదని రోజు 50 మందికి అన్నదానం చేస్తూనే ఉంటారు. అంతటి పెద్ద మనిషే ఈ రోజు అందరిలో చిన్నతనం తెచ్చుకున్నాడు. ఎందుకో తెలుసా? వెయిట్ అండ్ సీ. మూడో పెళ్లి చేసుకోవడానికి పిల్లలు చూడడానికి వచ్చారు. నమస్కారం. బావా ఆపండి, మా చెల్లెలు వాంతులు చేసుకుంటుంది. అరే కడుపులో తిప్పి ఉంటుంది బామర్దే. కడుపుతో ఉంది బావా, డాక్టరే చెప్పాడు. క్షమించండి, బిడ్డలే పుట్టరని చెప్పిన దానికి మళ్ళీ నెల తప్పింది. ఒక 9 నెలలు పెండింగ్ పెడదామంటారా? పుట్టేది మళ్ళీ ఆడపిల్ల అయితే ఇక్కడికే వస్తా. ఈయన గారికి 2 భార్యలు. మొదటి భార్య పెనుగొండ మాధవి. ఆమెకు 4 కూతుళ్లు. మనకు మగపిల్లాడు లేడే. నాకిక మీదట బిడ్డలు పుట్టే అవకాశం లేదన్నారుగా, లేకపోతే మీ కోరిక తీర్చేదాన్ని. ఒక చిన్న ఆలోచన, నన్ను ఇంకో పెళ్లి చేసుకోమంటావా? అయితే అమ్మాయిని చూశారు? కాదు కాదు, అది ఉత్తిని ఒక ఎవరితో సవితిగా వచ్చి నాతో గొడవ పడే కంటే నా చెల్లెలే నా సవితిగా వచ్చి నాతో గొడవ పడొచ్చు కదా. తన చెల్లెలు భార్గవం తీసుకొచ్చి భర్తకే ఇచ్చి పెళ్లి చేసి సంతోషపడ్డ మహాయల్లాలు తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుందంటారే, అలాగే జరిగింది. పెద్ద భార్య కూతురు మంగమ్మ తనతో చదువుకుంటున్న వాడినే ప్రేమించి గర్భవతి అయింది. మన ఇంటికి ద్రోహం చేశాడు, నరికేద్దాంరా. ఏమండి, విన్నదాన్ని బట్టి మంచి కుటుంబం అని తెలిసింది. వాళ్ళిద్దరికి పెళ్లి చేసేద్దామండి. తల్లికి 9వ నెల, కూతురికి 7వ నెల. మా ఊరంతా నన్ను ఎగతాళి చేస్తున్నారు మా. ఆవు కడుపుతోంది, దూడ కడుపుతోందని. 2వ భార్య భార్గవికి ప్రసవించే టైం వచ్చేసింది. భయపడుకో, కొంచెం కొంచెం ఏమైంది? మన అయ్యగారికి బిడ్డ పుట్టినట్టుందా? 3 అరుగులో 5 అరుగులో తెలియలేదురా. ఈసారి కూడా ఆడపిల్ల పుట్టిందా? పాపం మన అయ్యగారా. ఏమండి, నేను చెప్పేది వినండి. ఇప్పుడు మీరు పెళ్లి చేసుకుంటే ఊరు నవ్వకపోయినా బంధువులందరూ నవ్వుతారండి. అమ్మాయి ప్రసవానికి వచ్చింది. నేను చెప్పేది వినండి. మీకు మగపిల్లాడే కదా కావాలి. ఆ దేవుడు మనకు తప్పకుండా మగపిల్లాడిస్తాడు. నాన్న, మీకు ఆడపిల్లలంటే ఇష్టం ఉండదా? ఇలా రండిరా, కూర్చోండిరా, కూర్చోండి. ఏంట్రా, మీరంటే ఇష్టం లేకనా మీ అందరికీ రాణి అని పేరు పెట్టింది? ఇలా చూడు, మంగమ్మ రాణి, విజయలలిత రాణి, సంయుక్త రాణి, ఝాన్సీ రాణి. ఇదిగో కొత్తగా ఒకరు వచ్చారే, పద్మావతి రాణి. మీరందరూ ఇక్కడ రాణుల్లో పెరగాలి, మెట్టింట్లోనూ రాణుల్లో బతకాలని కదా మీకందరికి రాణి అని పేరు పెట్టుకున్నాను. కానీ మీ నాన్న చచ్చిపోయిన తర్వాత మిమ్మల్ని అందరినీ చూసుకోవడానికి ఓ యువరాజు కావాలి కదా. ఇందులో ఓ ట్విస్ట్ ఏంటంటే కూతురు మంగమ్మకి ఓ మగపిల్లాడు పుట్టాడు. నాన్న, బాగుండు తల్లి. లే మీకు కావాల్సింది మగపిల్లాడే కదా, వీణి తీసుకోండి నాన్న. పెనుగొండ రుద్రరాజు కొడుకుగా ఇక్కడే పెరుగుతాడు. మా ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు నాన్న. మీ నాన్న మనసుని పుణికి పుచ్చుకున్నావే. వినడానికి చాలా సంతోషంగా ఉంది. బుల్లిబాయ్ పుట్టిన సంతోషంలో ఓ 5,000 మందికి అన్నదానం ఏర్పాటు చేయమని చెప్పండి. అయ్యగారికి ఏం పేరు పెడదాం? నరసింహరాజు. అమ్మా, నువ్వు చెప్పిన విషయం నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఇదిగో తీసుకో. ఎంతైనా మనవడే మన కొడుకు ఎట్టవుతాడు? ఎప్పటికైనా నా రక్తం పంచుకున్న వాడే నా కొడుకు అవుతాడు. ఏంటి తప్పించుకుందామని చూస్తున్నారా? చిన్న బాబు నాకు కావాలి. ఇదండి చాలా ముఖ్యమైన మ్యాటర్. ఆ నరసింహరాజు ఎవరో తెలుసా? నేనే. ఆ మంగమ్మ మా అమ్మే. అరటికల్లు తీసుకెళ్లేవాడు. మంచి వార్తే, అమ్మాయి నీళ్లు వేసుకుంది. ఇక మీద పిల్లలే పుట్టరని చెప్పారు. ఈసారి ఎవరు పుడతారో అని ఒకటే టెన్షన్. గాడ్ ఈజ్ గ్రేట్. అయ్యగారు, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఆ నిగూడలోనే మీకు మగపిల్లడు పుట్టాలని పూజలు చేస్తున్నామండి. ఈ రోజు చాలా మంచి రోజు అండి. అమ్మవారు రాక్షసుని సంహరించిన రోజండి. మొత్తానికి పెద్ద భార్యకి 5వ బిడ్డ పుట్టింది. అక్క ప్రసవాన్ని చెల్లిలే చూసింది. ఇన్నాళ్ళకి శిలబాబు పుట్టాడు. ఎంత సంతోషంగా ఉందో అంత భయంగానూ ఉందే. ఎందుకండి? 5 అక్కలు, 5 బావలు,
ఒక్కొక్కడికి ఎంతమంది పుడతారో అందులో ఎందరు నేను చేసుకుంటే బావనే చేసుకుంటానని ఒంటికాల మీద నుంచుంటారో బావల మరదళ్ళ తమ్ముళ్ళ కొడుకుల మనవాళ్ళ ఇంతమందితో ఎలా వేగుతాడో అర్థం కావట్లేదే. ఎవడ్రా నువ్వు? మా అమ్మాయితో మాట్లాడుతున్నావు? ఊరు పరువు కాపాడాలి, నువ్వు గెలుస్తావు. కృష్ణంరాజు 3వ ప్లేస్ లో కూడా రాకూడదు. ఆడి వల్ల కాదులే అన్నా. పెనుగొండ రుద్రరాజు కన్యా రాశి చిత్తా నక్షత్రం. పెనుగొండ మాధవి వృషభ రాశి రోహిణి నక్షత్రం. పెనుగొండ భార్గవి కుంభరాశి పూర్వభద్ర నక్షత్రం. అమృతవల్లిదేవి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం. తామర పువ్వుల చంద్రయ్య రాశి మల్లె తావుల సూరయ్య రావట్లేదు కదా? అయితే తప్పకుండా తామర పువ్వుల చంద్రయ్య వస్తాడంటే. చిన్నబాబుకి 5 రెక్కలు కదా, ఈయన పెద్దక్క మొగుడు. అంటే మా నాన్న పబ్లిసిటీ పిచ్చోడు. మంగమ్మ ఏమండి బస్తీ మనండి చీకటి పడ్డాక పోకూడదు, టైం అయింది అయ్యయ్యా. విజయలలిత మల్లెతావుల సూరయ్య. మినీ బస్ వెళ్లే చోటికి టిప్పర్ రాదని తెలీదా? నువ్వు వెళ్ళొచ్చేవే. ఈ జన్మలో మీరు మారరు. ఈయన 2వ అక్క మొగుడు. అక్కా చెల్లెళ్ళని అన్నదమ్ములే చేసుకున్నారు కానీ అన్నకే తమ్ముడికి ఒక్క క్షణం కూడా పడదు. సంయుక్త పోటీకి ఎంతమంది వస్తేనే నా తమ్ముడే గెలుస్తాడు. మాణిక్యం ఊరికి సపోర్ట్ చేయకుండా మీ తమ్ముడు కలవాలని దేవుడు కోరుకుంటున్నావే. బృందావన రాధమ్మ మేషరాశి భరణి నక్షత్రం. ఇది 3వ అక్క కూతురు. ఝాన్సీ రాణి మన ఊర్లో ఏం జరిగినా నా తమ్ముడు ఒక్కడే ముందుంటాడు. రాజా చంద్రమౌళి. అబ్బో నీ తమ్ముడు పురాణం తట్టుకోలేను. మా అమ్మ పద్మావతి మకర రాశి శ్రవణ నక్షత్రం. ఇది 5వ అక్క, మా చిన్నమ్మమ్మ కూతురు. తనకు ఒక్కతే కూతురు. నేను ఇందిరా ప్రియదర్శిని వృషభ రాశి రోహిణి నక్షత్రం. నరసింహరాజు ధనుర్రాశి. ఆర్ని ఎంత పని చేశారే, ఇంత ఆనందాన్ని ఇన్నేళ్లు దక్కకుండా చేశారా? మనిషికి మించి పశువులకి ఎంత ఫాలోయింగో చూడండి. ఈ రోజు జరగబోయే ఎడ్ల పందాలకు అన్ని జట్లు రెడీగా ఉన్నాయి. ఈ పందెంలో మా మామయ్య కృష్ణరాజే గెలవబోతున్నాడు. ఎడ్ల పందెంలో మా మామయ్య గెలవాలి. మావయ్య అంటే పేరు పెనుగొండ కృష్ణన్ రాజు. శివగోత్రం హస్త నక్షత్రం కన్యా రాశి. అందరూ రెడీయా? రెడీ 1 2 3. ఇక్కడ రాడేంటి?
సురేంద్రరాజు ఇద్దరు కలిసే చదువుకున్నారు. 4వ తరగతి నుంచి ఇద్దరికి పడి సావదు. తమ సేవా సంస్థల ద్వారా చాలా మంది పేద విద్యార్థులకు నమస్తే నమస్తే యా కంగ్రాచులేషన్స్. మన సంప్రదాయాన్ని మీలాంటి వాళ్ళే కాపాడుతున్నారయ్యా. సూర్య గారండి. ఒకటి సరిపోదన్నయ్యా, 3 కావాలి. అదేంటి? నేను గెలిచానంటే తమ్ముళ్ళు పరిగెత్తబట్టే కదా. ఇది కరెక్టే. ఇప్పుడు మీకు పేరు కృష్ణరాజ్ అండి. రెబల్ స్టార్. సూర్య గారు మా తమ్ముడు కప్పిస్తున్నారు. తీసుకోండి. థ్యాంక్స్ అమ్మా. తాతయ్య అయ్యా బ్రహ్మాండంగా ఉంది. ఏంటిది? ఉసిరికాయ రసం, ఆరోగ్యానికి మంచిది. చాలా బాగుందయ్యా, చాలా బాగుంది. వచ్చిన విషయం టక్కున మాట్లాడి వెళ్ళిపోతానయ్యా. రాబోయే ఎన్నికల్లో నీతో ఒక మాట మాట్లాడి నేను నిలబడదాం అనుకుంటున్నానయ్యా. నన్ను అడిగా? నేను చెప్తే ఊళ్ళో ఒక్కడు కూడా నీకు ఓటేయడయ్యా. ఊర్లో ఎవరు వేయక్కర్లేదయ్యా, మీ బంధువుల ఓట్లేసినా సరిపోతుంది. మీరు ఊర్లో ఒక్కరు కాదు, ఊరే మీ ఒక్కరిది. 5637 ఓట్లున్నాయే ఓటర్ లిస్ట్ లో చూసా. పచ్చి అబద్ధం. అంతమందా? ఇన్నాళ్ళుది నాకు తెలియకుండా పోయిందే. అయ్యా, సుబ్రహ్మణ్య స్వామిలా లోకమంతా తిరగకుండా వినాయకుడిలా విశ్వాసంగా మీ పాదాలని నమ్ముకున్నా. కొంచెం సాయం చెయ్యండి అయ్యా. వినాయకుడి కదా సరేగానే, ఇప్పుడు రుద్రరాజు మాట ఎవరు వింటున్నారు? కృష్ణరాజు మాట వింటున్నారు. అబ్బాయి గురించేనా? రమ్మనండి. వాడి వాళ్ళ దమ్ము చేయించడానికి పొలం వెళ్ళాడు. నువ్వు బంద్ చేయి. వచ్చే జనవరి 9 నా మనవరాలకు చెవులు కుట్టిస్తున్నా. ఆ రోజు అక్కడికి వచ్చావు అనుకో, ఒకసారి అందరితో మాట్లాడొచ్చు. మంచి మాట చెప్పారయ్యా, మంచి మాట చెప్పారు. వస్తానయ్యా. ఇదేంటిది? అదే ఇంటికి ఎవరు వచ్చినా మొక్కలు ఇవ్వడం అలవాటు. మంచి అలవాటు, మంచి అలవాటు. మామయ్య పెద్దమ్మ వచ్చింది. నాన్న కొంచెం ఆగండి. తప్పకుండా ఈ శుభకార్యానికి మీరు రావాలి నాన్న. ఇదిగో అమ్మా అందరూ రండి. ఏం బాబు అందరికి ఇచ్చావుగా? ఎందుకంటే ఎప్పుడు మన ఇంట్లో విశేషం జరిగినా ఎందుకో ఒక కుటుంబం 2 కుటుంబాలు అలిగి రావడం మానేస్తున్నారు. ఈ శుభకార్యానికైనా అందరూ వచ్చేట్టు చూడు బాబు. అలాగే మావయ్య గారు. జరిగేదేనా? అక్క సారు కూడా ఒక అడుగు. రే, ఆయన నీకు మాత్రమే కాదురా, నాకు మాస్టరే. పిల్లలకి చెవులు కుట్టిస్తున్నాం, మీరు తప్పకుండా రావాలి సార్. అలాగేనమ్మా. బావగారు అందరికి పేరుతో పాటు వెనకాల ఒక తోక తగిలించారు. అసలు మేనమామ నా పేరు బోర్డుకి వదిలేశారే. అందరూ పెద్ద చదువులు చదివారుగా, పక్కన డిగ్రీలు వేసాం. మరి నువ్వు 10వ క్లాసే కదా పాస్ అయ్యావు. డాక్టర్ అయితేనేమో డిఆర్ఎన్ వేయించారు, ఇంజనీర్ అయితేనేమో ఈఆర్ఎన్ వేయించారు. ప్రింటింగ్ చేసుకున్న గవర్రాజ్ బాబు కూడా ప్రెస్ అని దర్జాగా పేరేయించారు. వ్యవసాయం కూడా పనే కదా, ఫార్మర్ అనేస్తే తప్పేంటి? ఫార్మర్ నేస్తే నవ్వుతారు బామ్మర్ది. నవ్వితే చెప్పు తెగిపోద్ది. కృష్ణరాజు ఫార్మర్ అని పడితే తస్తది అదిరిపోతంతే. నెలకి మనం కూడా 1,00,000 సంపాదిస్తున్నాం. ఇంకెవరికైనా రిటైర్మెంట్ ఉంటది, ఈ ఒక్క పనికి రిటైర్మెంట్ లేనిది. ఈ దేశం బతుకుతున్నది వ్యవసాయం మీదే అని అందరం మర్చిపోయినట్టున్నాం. సూపర్ మామయ్య. ఇప్పుడు సమాధానం చెప్పు పెదనాన్న. బాబు అబ్బాయి చెప్పేది కూడా న్యాయమే కదా. నువ్వే వాడికి ఇచ్చే పత్రికలో ఫార్మర్ అని రాసిచ్చేయి. అదేనా నా తమ్ముడికి మాత్రం ఫార్మర్ అని రాసివ్వటం? అదేం కుదరదు, మళ్ళీ ప్రింట్ చేయించండి. మళ్ళీనా? ఎందుకు అనవసరమైన ఖర్చు బావా. ఇప్పుడు పెట్టుపోతల పూచినది. అలాగే సరే వస్తాం. ఉంటా మామయ్య. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మా ఫ్యామిలీలో మా తమ్ముడికి చెల్లికి చెవులు కుట్టే ఫంక్షన్. మా మేనమామ కృష్ణంరాజు ఊరందరూ ఆశ్చర్యపోయి చూసేలా ఈ ఫంక్షన్ ని గ్రాండ్ గా జరిపించడానికి అన్ని లాంఛనాలు తీసుకుని కుటుంబ సమేతంగా వస్తున్నాడు. అత్త, అన్నదాత పుస్తకంలో మా మామయ్య ఫోటో వేశారు. చాలా అందంగా ఉన్నాడు కదా. ఏం బాబు అందరు వచ్చారా? పెద్ద ఇంకా రాలేదు, రానని కబురు పెట్టారు. అందుకే
చిన్న వచ్చారు లోన్ ఉన్నారు మీరు రండి నీకు మాత్రం ఏమో వచ్చేవాళ్ళందరూ మామ కూతుళ్ళు అత్త కూతుళ్ళు అక్క కూతుళ్ళు వస్తుంటారు. నా ముఖానికి పెద్దమ్మ కూతుళ్ళు పెనమ్మ కూతుళ్ళునా? ఇదేంటి మాయ, నిన్ను చూసేవాళ్ళు మొత్తం ఎప్పుడు 1000 వాట్స్ బల్బ్ లాగా బ్రైట్ గా ఇట్లెత్తున్నారు. నన్ను చూసేవాళ్ళు అట్లీస్ట్ 0 వాట్స్ బల్బ్ లెవెల్ కన్నా ఇక్కిలించవచ్చు కదా. జాతకంలో చెప్పారు పాతకం అని చెప్పు. అయ్యో దున్నా పోయి లెక్క. మామయ్య మా ఇంటికి వస్తారా? అలాగే చెప్పండి మరి మొదలెట్టేద్దాం. సరే మీరు కూడా అదే నాన్న కూడా చెప్పారు. ఏంటమ్మా ముందు అన్నయ్యకి అన్నయ్య ఈ చేతిలో పట్టుకోండి, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడు వచ్చేస్తాను. ఆ ఇంద్ర తమ్ముడు ఎలా ఇంప్రెస్ చేస్తుందో చూసారా? మాయలాడి అందరూ కలిసి వాడికి దాన్నే కట్టబెట్టేలా ఉన్నారు. ఆ పిల్లకిచ్చి చేసేస్తే మనమంతా చూస్తూ ఊరుకుంటావా? మన రాధమ్మే తమ్ముడు కాబోయే పెళ్ళం. దీన్ని ఎవరో మార్చడానికి వీల్లేదు. తమ్ముడు మనమ్మ కడుపును కదా పుట్టాడు, పిన్ని కడుపును పుట్టాడే ఏంటి? రచ్చబండలో చర్చ మొదలైంది. మాయా చూసావుగా, ఊరికొస్తే 5 అక్కా చెల్లెళ్ళు ఒకటిగా ఉన్నట్టు నటించేస్తుంటారు. కానీ లోన్ 2 పార్టీలు, ఒకటి ఈ పార్టీ ఒకటి ఆ పార్టీ. చెవులు కుట్టే పని అయితే తర్వాత చూడు వీళ్ళలా కుట్టి చంపుతారు. ఇలాంటి తాతయ్య మేనమామలు దొరకడం పిల్లల దృష్టం. నెక్స్ట్ నువ్వే. ఎందుకు రాలుడు నెలలో పెరిగిపోద్ది చూడు. రండి ఆమె నా పెద్ద కూతురు, ఆమె నా రెండో కూతురు. కూర్చో కూర్చో. ఈ రోజు ఒక్కరోజే కదా, ఆ తర్వాత జీవితాంతం నీకిది కల్లో కూడా జరగదు. ఈ ప్లేస్ ని నాకు రిజిస్టర్ చేసి పట్టా కూడా ఇచ్చేశారు. అర్థమైందా? గొప్పగా చెప్పావు. ఎలాగుంది? అదిరిపోయింది బంగారం. అదిరింది. నీకు నచ్చిందా? ఏంటి నీ తమ్ముడు వాళ్ళకి మాత్రం ఇలా ఇస్తాడా? చాలే రా ఇక్కడ కూర్చుందా. వాడు పెట్టుపోతలు అన్నీ చేస్తున్నాడు. వాళ్ళని చూడండి, మూతులు తిప్పుకుని వెళ్లిపోతున్నారు. పిల్లలకి పెద్దావిడి చేత ఆశీర్వాదం ఇప్పించండి. 100 ఏళ్లకి దగ్గరలో ఉంది కదా. ఒరే తమ్ముడు ఇలారా. అక్క పిల్లలకి ఎన్ని తులాలు పెట్టావు? ఇద్దరికి కలిపో 18 తులాలైంది. రాధమ్మకి చెవులు కుట్టినప్పుడు మన నాన్న 6 తులాలే పెట్టాడు. నీ కూతురికి 18 తులాలు పెట్టాలంటే అదేమైనా సిటీలో పుట్టిందా? ఎడబే చేయదలుచుకుంటే అందరికి సమానంగా చేయాలి. ఇదేంటిది ఒకళ్ళకి ఎక్కువ? అదే కదా. మొదలెట్టేశారా? ఎప్పుడు చెయ్యినోళ్ళు వదిలేసి చేసేవాళ్ళని తిట్టడం మనోళ్ళకున్న రోగం. స్మాల్ మమ్మీ, నీ కూతురు మెళ్ళో చూడు. మమ్మీ, నీ కొడుకు మెళ్ళో చూడు. ఎరా తమ్ముడు, డోంట్ టాక్, యు సీ. ఏంటి మావయ్య గారు మాకు కూడానా? సరే వేయండి. అన్నదమ్ముల మధ్య 1,00,000 సమస్యలు ఉండొచ్చు బాబు, కానీ ఇంట్లో ఏదైనా విశేషం అంటూ వస్తే నువ్వు వస్తే అతను రావడం మానేస్తాడు, అతను వస్తే నువ్వు రావడం మానేస్తావు. వీరిగింది అత కదా మావయ్య గారు, మీరు పట్టించుకోకండి. తామర పూల చంద్రయ్యని మల్లెతావుల సూరయ్యని ఒకటిగా చేయడం నా బాధ్యత. రే ఇలారా. ఇప్పుడు అర్థమైందా అమ్మమ్మ మాయ మా అందరికి చేయలేందుకు కొన్నాడు? ఈ ఖర్చంతా ఇప్పుడు అవసరమా? ఇది ఖర్చు కాదమ్మా, జమ చేయడం. జమ చేసుకున్న డబ్బు ఎప్పటికైనా ఖర్చు అయిపోతుంది. ఖర్చు గాని జమ బంధుత్వమే. ఇవ్వకుంటే మన ఇద్దరికి నిద్ర పట్టదు కదా చిన్నబాబు. ఆ మాట మీదే ఉండు, మారొద్దు. అలాగే రండి. చైన్ సూపర్ గా ఉంది. బాగుందా? సరిగానే ఫోన్ చేయి. మరి రాధమ్మ నీ సొంతక్క కూతురు, నేనేమో మారక్క కూతుర్ని. తన్నే చేసుకుంటావని అందరూ అంటున్నారు. ఆ మాట నిజమేనా? వాళ్ళు అలాగే అంటారులే గానీ డోలి ఫోన్ చేయడం ఏమైంది? మాయా, ఎవరు చెప్పినా ఇను, నేను చెప్పిందే ఇను. చుట్టాల పిల్లను మాత్రం చేసుకోకు. భోజనం ఈ రోజు బ్రహ్మాండం. పని చేయకుండా కొడుకు సంపాదనలో దర్జాగా కూర్చొని తినడం సుఖంగానే ఉంటుందిలే. చిన్నబాబు, వ్యవసాయం నీకు అప్పచెప్పాను, బాధ్యతగా చూసుకుంటున్నావు. అదే విధంగా కుటుంబ బాధ్యతలు నీకు అప్పచెప్దాం అనుకుంటున్నా. ఊరుకున్నా 50 ఏళ్ళుగా నేనే చూసుకుంటున్నాను కదా, నువ్వు నాకంటే తెలివిగా జాగ్రత్తగా చూసుకుంటావని. ఎప్పటికైనా నా కుటుంబంలో అందరినీ తీసుకొచ్చి ఒక గ్రూప్ ఫోటో తీసుకొని దాన్ని ఇంట్లో తగిలించాలి. అదే నాకు పెద్ద ఆశ. అప్పుడే నేను చనిపోయే రోజు కూడా రుద్రరాజు బలే గొప్పగా బతికి చచ్చిపోయాడు రా అని 10 మంది చెప్పుకోవాలి. ఏంటి అప్సెకన్ మాటలు? ఇంతకంటే కష్టమైన బాధ్యత ఇస్తున్నారా? ఏంటంటే మీ అమ్మలిద్దరిని, మీ అక్కయ్యల 5గురిని కంటతడి పెట్టకుండా చూసుకో. నేను కంటతడి పెట్టుకుని ఉంటే చాలు.